దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటికే 10 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. చాలా మందికి తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, ఈ పేలుడు దాటికి ఎంతమంది మృతి చెందారు, ఎంతమంది గాయాలయ్యాయి, ఆ పేలుడు సమయంలో ఎంతమంది అక్కడ ఉండే అవకాశాలనే దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, తాజా అప్డేట్స్ ఏంటి? ఎర్రకోట మొదటి గేట్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కుమార్. దేశవ్యాప్తంగా దీంతో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ప్రస్తుతానికైతే దేశ రాజధానిలో భద్రతా కట్టుపెట్టినటువంటి పోలీసులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా కమిషనరేట్లు ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి అధికారులకు అప్రమత్తం చేశారు. రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అప్రమత్తం చేశారు. దేశ రాజధానిలో భద్రత కట్టుబెట్టడంతో పాటు ఘటనాస్థలానికి చేరుకున్నటువంటి బాంబు స్క్వాడ్ బృందం 7 ఉగ్రవాదులను అదుపులో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇకపోతే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ తో పాటు రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, మాల్స్, మెట్రో స్టేషన్స్, ఇతరంగా ఉండేటువంటి రద్దీ ప్రాంతాలతో పాటు ప్రస్తుతం మన హైదరాబాద్ లో శంషాబాద్ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఆ ఉగ్రవాద కదలికపై ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక డాక్టర్ ఎవరైతే ఉంటారో, ఒక లేడీ డాక్టర్ ఇక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఆమె కదలికల పైన ఆమె గతంలో ఎవరిని కలిసినటువంటి డేటాను సేకరిస్తున్నారు. ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఢిల్లీ ఎర్రకోట దగ్గర మొదటి గేట్ దగ్గర మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి పార్కింగ్ లో ఒక కారు సూసైడ్ బాంబర్ తనకు తాను పేల్చుకుంటూ చాలా మంది ఆత్మాహుతిగా చేసేటువంటి ప్రక్రియ. ఇది పాకిస్తాన్ మోడస్ ఆపరేషన్. ఇది మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాలుగా ప్లాన్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కొంతమంది ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు చివరికి ఇవాళ ఢిల్లీలో ఆ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించారు. పూర్తిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి వ్యవహారాలపైన ఫోకస్ చేస్తున్నప్పటికీ ఇంత కార్యకలాపాలు జరుగుతున్న పట్ల మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురవుతోంది. భారతదేశంలో ఇవాళ ప్రజల ప్రాణాలు దుప్పట్లో కట్టుకొని తీయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇవాళ దేశ భద్రతా వ్యవస్థలో భాగమైనటువంటి ఎన్ఐఏ కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, రా వ్యవస్థ కానీ ఇవాళ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇప్పటి వరకు 10 మంది చనిపోయినటువంటి పరిస్థితి, 28 మందికి పైగా గాయపడినటువంటి పరిస్థితి. దేశంలో ఇవాళ ఇంత పెద్ద అఖండ భారతదేశంలో ఇంతమంది ప్రజల చేతులైనటువంటి ప్రభుత్వాలు ఎందుకు ప్రజల భద్రతను కాపాడడంలో విఫలమవుతున్నాయనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి ఉగ్రవాద చర్యల్లో ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో కలిసికట్టుగా వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి ఆసనమైంది. అంతేకాకుండా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే మన వ్యవస్థను కూడా ఖచ్చితంగా పరిచయించినటువంటి పరిస్థితి. ఇక ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ప్రధానంగా ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నిబంధనలు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా కలకత్తా ఈ ప్రాంతాల్లో ప్రధాన నగరాల్లో మెట్రో సంబంధించినటువంటి రైల్వే సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, రద్దీ ఉండేటువంటి ప్రదేశాల్లో కానీ అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. కమిషనర్లకు ఎవరైతే ఈ 5 నుంచి 6 స్టేట్ వైడ్ గా ఉండేటువంటి మొత్తం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి 6 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా, చెన్నై ఈ కమిషనర్లకు ప్రత్యేకమైనటువంటి ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించారు. అందరూ అలర్ట్ గా ఉండండి, ఎక్కడ ఎట్లాంటి రూమర్స్ సంబంధించినటువంటి స్ప్రెడ్ కావద్దు, అంత ప్రజల భద్రతే పరమావధిగా మనం పనిచేయాలనేటువంటి అవడం జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే అమిత్ షాకి హోంమంత్రికి ఫోన్ చేయడం, ఆ తర్వాత ఆయన ఎప్పటికప్పుడు ఎన్ఐఏ సంబంధించిన అధికారులు కావచ్చు, ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో కావచ్చు, ఇటు ఇంటెలిజెన్స్ సంబంధించిన అధికారులతో కావచ్చు, రాకి సంబంధించిన అధికారులతో వాళ్ళతో చర్చలు చేశారు. ప్రస్తుతం మాత్రం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఎట్లా జరిగింది గుర్తిస్తున్నారు. బ్లాస్ట్ కు ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో సంబంధించినటువంటి పేలుడుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు బ్లాస్ట్ 7674 నంబర్ గల మారుతి ఇకో వ్యాన్ లో సంబంధించినట్టుగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తిరగడం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్నటువంటి వాహనం ఆగి ఆ తర్వాత తేలటంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి వివరణ ప్రకారం దీన్ని బట్టి చూస్తా ఉంటే ఈ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిగా పోలీసులు
అనుమానిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై మరింత దర్యాప్తు జరుగుతోంది. ఇంత పెద్ద దేశంలో ఉగ్రవాదులు చొరబడడం, దీన్ని కాపాడేందుకు అనేక రకాలుగా పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అనేటువంటిది మాత్రం అసలు క్షమించడానికి నేరంగా తెలుస్తా ఉంది. భారత నగరాలను పాక్ లక్ష్యంగా చేసుకుంటుంది అనేటువంటి గతంలో ఎవరైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ మేజర్ జనరల్ అశోక్ హెచ్చరికలు జారీ చేశారో ఆ హెచ్చరికల్లో భాగంగానే ఇవాళ ఈ దాడి జరిగిందనేటువంటి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయినటువంటి పాకిస్తాన్ ప్రస్తుతం ఢిల్లీ, ఎన్సీఆర్ వంటి భారతీయ నగరాలను లక్ష్యంగా చేసుకుంటుందని మేజర్ జనరల్ అశోక్ కుమార్ రిటైర్డ్ గతంలోనే హెచ్చరించారు. ఫరీదాబాద్ లో పేలుడు పదార్థాలు సాధించినటువంటి ఘటన ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయాలనేటువంటి పాక్ ఉద్దేశాన్ని చూపిస్తుందనేటువంటి కూడా ఆయన హెచ్చరించారు. భవిష్యత్తు కుట్రలో భాగంగా బంగ్లాదేశ్ లో సంబంధాలు ఉండే అవకాశం ఉందనేటువంటి నిఘా సంస్థల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇంత పెద్ద భారీ విస్ఫోటనం జరిగింది. దీంట్లో భాగంగా తీవ్రవాదులు కేవలం భారతదేశాన్ని టార్గెట్ గా చేసుకుంటూ భారత రాజధాని ఢిల్లీలో ఇవాళ అత్యంత క్రూరంగా పేలులకు పాల్పడ్డారు. ఇవాళ దీన్ని ఖచ్చితంగా మనం బదులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇట్లాంటి చర్యలు జరగకుండా భారత ప్రజలను కాపాడాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, కేంద్ర ప్రభుత్వం పైన. వెంటనే ఇట్లాంటి చర్యలు జరుగుతున్న నేపథ్యంలో రా ఏజెన్సీ నుంచి మొదలుకుంటే ఎన్ఐఏ వరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇవాళ ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ నిజంగా భారతీయుల గుండెలపై జరిగినటువంటిదిగా గుర్తించాలి. ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో ఒక మారుతి వ్యాన్ కేవలం ఆత్మాహుతి దాడిగా చెప్పుకోవచ్చు. దాంట్లో మొత్తం 4 ఉన్నట్టుగా గుర్తించారు ప్రస్తుతానికి అధికారులు. ఆ 4 చిన్నగా సిగ్నల్ నుంచి ముందుకు కదులుతూ మెట్రో స్టేషన్ దగ్గర ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా దాడి జరిగింది. ఆ బ్లాస్ట్ లో దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మిగతా 5-6 కార్లు, దాని వెంట వస్తున్నటువంటి 6 కార్లు కూడా బ్లాస్ట్ అయ్యి మొత్తం 10 మంది ఇప్పటి వరకు అఫీషియల్ గా చనిపోయారు. 28 నుంచి 30 మంది తీవ్రమైనటువంటి గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే అధికారులు పూర్తిగా దేశవ్యాప్తంగా హైలైట్ ప్రకటించారు. ఇండియాకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు హెచ్చరికలు చేస్తారు. డీజీపీలతో పాటు ఆయా ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఈ నగరాలకు ప్రధానంగా హెచ్చరికలు జారీ చేసి వాళ్ళందరూ కూడా హైలైట్ గా ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం మన తెలంగాణకు సంబంధించి అంతర్జాతీయ విమానాశ్రయంలో హైలైట్ ప్రకటించారు. పూర్తిగా ఎక్కడికక్కడ చెకింగ్స్ కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎట్లాంటి వాట్సాప్ సంబంధించి కానీ సోషల్ మీడియాలో కానీ ఎట్లాంటి మెసేజ్ చేయాల్సినటువంటి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే ఉన్నారు. ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేదు. కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమైనటువంటి ఏజెన్సీస్ అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ ఢిల్లీలో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ఇండియా వైడ్ గా కొంత భయాందోళనలో ప్రజలున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారి సంఖ్య 10 మంది, ఇంకా గాయపడినటువంటి వారి 30 మంది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కుమార్, అయితే భాస్కర్, అంటే పేలుడుకు ప్రధాన కారణం ఏంటి? ఎవరిని అనుమానితులుగా గుర్తిస్తున్నారు పోలీసులు? ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? ఒక డాక్టర్ లేడీ డాక్టర్ సంబంధించినటువంటి వ్యక్తితో టెర్రరిస్టులు అనుబంధంగా ఏర్పరుస్తున్నట్టు చేస్తా ఉంది. ఆమెనే ఇక్కడ వాళ్ళ షెల్టర్ ఇచ్చిన చేస్తా ఉంది. అది కొంత సోషల్ మీడియాలో కానీ వస్తున్నటువంటి సమాచారం. ఆమె ఇచ్చినటువంటి సమాచారం మేరకే కొంత వాళ్ళు ఢిల్లీలో కానీ దేశంలో కానీ కొన్ని స్పాట్లను ఏర్పాటు చేస్తున్నారు. మనకు నిన్న గుజరాత్ లో కొంత ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి వాళ్ళ ఇచ్చినటువంటి సమాచారంతో హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ ఏరియాలో 3 టెర్రరిస్టులను కూడా అదుపులోకి ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా సక్సెస్ కొనసాగుతున్నటువంటి సందర్భంలో కేవలం దేశంలో ఎక్కడైనా ఉగ్రవాద కార్యకలాపాలు జరిగితే దానికి హైదరాబాద్ తో మించినట్టు 3 ఉగ్రవాదులకు నిన్న అదుపులోకి ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం పూర్తిగా అంటే విషదించే వాళ్ళు పూర్తిగా దాన్ని బయట పెట్టకముందే అంతలోపు ఈ పెద్ద బ్లాస్ట్ అయితే జరిగింది. ఏది ఏమైనా ఇది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేటువంటి కోణంలో మనం విశ్లేషిస్తే మాత్రం పూర్తిగా ఇది ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారం.
దాంతో భాగంగా దేశవ్యాప్తంగా కొంత ఒక అవగడ్డ సృష్టించాలనేటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఒక పర్యటన పెట్టుకున్నారు. దాంతో భాగంగా ఢిల్లీలో మొదలు పెట్టారు. అప్పటికే హైదరాబాద్, గుజరాత్, ముంబై లాంటి ప్రాంతాల్లో పోలీసులు అంటే ఎన్ఐఏ పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ పోలీసులు కావచ్చు, రా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించేటువంటి క్రమంలోనే ఇంత పెద్ద నష్టం జరిగిపోయినటువంటి కనిపిస్తుంది. దీంట్లో ఢిల్లీలో కనిపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఢిల్లీలో ఒక లేడీ డాక్టర్ చెప్తారో ఆమె కూడా చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. పూర్తిగా మనకు అంటే సోషల్ మీడియాలో కానీ అక్కడ ఉంటున్నటువంటి మీడియా ఆధారంగా జరుగుతా ఉంది. అది పూర్తిగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ బ్లాస్ట్ లో ఆమె కూడా చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. అది పూర్తిగా ఒకసారి క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో టెర్రరిస్టులకు ఎవరు సహకరించారు, ఫండింగ్ ఎవరు చేశారనేటువంటి ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇప్పుడు కేవలం ప్రాథమిక దశలో ఉంది కాబట్టి మొత్తం ఎంక్వైరీ పూర్తయిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా ఇది కొంత సంచలనం సృష్టించినటువంటి ఇన్సిడెంట్. దేశంలో ఉన్నటువంటి కొన్ని ఏజెన్సీస్ ఏవైతే దేశాన్ని కాపాడవలసినటువంటి ఇంటర్నల్ ఏజెన్సీస్ ఉన్నాయో అవి కొంత విఫలమైనటువంటి ప్రక్రియ అయితే కనిపిస్తోంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ దీంట్లో కొంత ఒక అడుగు ముందుకు ఉంటే ఉగ్రవాదులు ఇట్లాంటి చర్చలకు పాల్పడేటువంటి అవకాశం లేకుండా పోయేది. కానీ ఏది ఏమైనా దురదృష్టవశాత్తు ఇవాళ 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకో 20 నుంచి 30 మంది ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఎంక్వైరీ కొనసాగుతుంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర అధికారులందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, ఎన్ఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్, రా ఏజెన్సీతో పాటు అందరూ కూడా అక్కడ చేరుకొని మొత్తం వ్యవహారాన్ని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా రేపు ఉదయానికన్నా దీనికన్నా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏ గ్రూపు ఈ ఇన్సిడెంట్ చేసింది, దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు సహకరించారు, దీన్ని చేయడానికి దీని వెనక ఉన్నటువంటి మోడస్ ఆపరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలో బయటపడే అవకాశం కనిపిస్తోంది. అయితే భాస్కర్, అంటే ఆ ప్రాంతంలో ఆ పేలుడు సమయంలో సీసీటీవీ రికార్డులో అయినటువంటి వీడియోలు కానీ ఏదన్నా అధికారులు పరిశీలించారా? దీనికి సంబంధించి అధికారికంగా ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు పోలీసులు? ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది ఇన్సిడెంట్. ఈ కేసుకు సంబంధించి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చుట్టుపక్కల అన్ని సీసీ కెమెరాలను వాళ్ళు చెక్ చేశారు. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అధికారులు. ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రాజ్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఢిల్లీ పోలీసుకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇతర స్పెషల్ గా దీనికోసం డిప్లాయ్ చేసినటువంటి అధికారులు కావచ్చు, అన్ని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసినటువంటి నేపథ్యంలో అమిత్ షా వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడినట్టుగా మనకు సమాచారం వస్తుంది. మోడీ కొద్దిసేపు క్రితమే అమిత్ షాతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై, ఇన్సిడెంట్ పై ఏం జరిగింది, ఎట్లా జరిగినటువంటి రిపోర్ట్ వాళ్ళు తెప్పించుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం దేశంలో ఇవాళ ఉగ్రవాదులు కలకలం రేపాలనేటువంటి నేపథ్యంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఉగ్రవాదులు చేసినటువంటి ఇన్సిడెంట్ లో మొత్తం దేశంలో ఒక అలజడి సృష్టించాలనేటువంటి తాము ఇంకా ఇప్పటికీ దేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వివరిస్తున్నటువంటి కనిపిస్తాను. సీసీ కెమెరాల్లో ఒక కారు, అంటే మనం ఇందాక చూసినటువంటి ఒక కారు, మారుతి కారు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చాలా వరకు పోలీసులు రికవర్ చేసుకోవడం జరిగింది. ఆ కారు విజువల్స్ ఆధారంగా ఆ కారులో ఉన్నటువంటిది, ఆ కారు తీసుకున్నటువంటి వ్యక్తుల ఆధారంగా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశారు. ఇది ఇప్పటి వరకు అయితే మనకు అందినటువంటి సమాచారం మేరకు ఉగ్రవాదులు పాల్పడ్డటువంటి చర్యలు ఏవైతే ఉంటాయి, వాళ్ళు ఇవాళ దేశాన్ని టార్గెట్ చేసుకొని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వివరించినటువంటి సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎవరైతే దాంట్లో ఇబ్బంది అయ్యారో, ఇప్పటికీ ఢిల్లీలో వచ్చి నివాసం ఉన్నటువంటి వ్యక్తులను ఎందుకు ఇబ్బంది పెట్టారు, వాళ్ళతో ఎందుకు మమేకమయ్యారు, ఎందుకు ఈ వ్యవహారాన్ని కొనసాగించాలనేటువంటి దాని పట్ల ప్రస్తుతానికి చాలా స్పష్టంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో 10 మంది చనిపోవడం మాత్రం చాలా బాధ కలిగించినటువంటి అంశం. అంతేకాకుండా ఇవాళ మొత్తం చనిపోయినటువంటి వ్యక్తుల సంఖ్య ఇంకా ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం లేదు 13 మంది అఫీషియల్ గా చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. మరొక 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది క్షమించడానికి లేదు. భారతదేశంపై టెర్రరిస్టులు పగబట్టుకొని చేస్తున్నటువంటి ఈ ఆకృత్యాలను అడ్డుకోవాల్సినటువంటి అవసరం
చాలా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనికోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి ఇట్లాంటి వాటిని నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ సహాయక చర్యలు కొనసాగుతూనే అన్ని విభాగాలు ఫైర్ విభాగం నుంచి ఎందుకంటే ఢిల్లీ సర్వీస్ అధికారులతో మెదుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఇప్పుడే మనం ఏం జరిగింది ఎట్లా జరిగింది చెప్పలేకపోయినప్పటికీ ఈ మొత్తం కేసులు ఇచ్చేసేసి ఆ తర్వాత సిబిఐతో ఎన్ఐఏతో ఈ కేసులు ప్రాసెస్ చేసిన తర్వాత ఈ మొత్తం కార్యకలాపాలు ఎక్కడ మొదలయ్యాయి ఏం జరిగినటువంటి విషయాలు తెలిసే అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసును ఢిల్లీ పోలీస్ కమిషనర్ చూస్తా ఉన్నారు. ఆ తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కల్పిస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో కేసులు అయితే వెళ్ళి తీసుకెళ్తున్నారు. అక్కడ ఆ సంఘటనా స్థలాన్ని మాత్రం పూర్తిగా క్లియర్ చేస్తూ చనిపోయినటువంటి వారు 13 మందిగా గుర్తించారు. మరొక 30 మంది తీవ్ర గాయాలతో ఢిల్లీలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులతో తరలించారు. అక్కడ చికిత్స అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు క్లారిటీ వచ్చే అవకాశం కల్పిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.